కళ్యాణ్ గారి మూవీస్ కనుక మనం ఓవర్వ్యూ చూస్తే 1990 నుంచి 2000 వరకు ఆయన ఒక యాక్టర్గా ఎస్టాబ్లిష్ అయ్యారని చెప్పుకోవచ్చు. అట్లాగే 2000 నుంచి 2006 వరకు ఒక మాస్ ఇమేజ్, మంచి ఇమేజ్ క్రియేట్ అయిపోయింది. 2006 నుంచి మేబీ 12 వరకు చూసుకుంటే ఎంటర్టైనర్, లేకపోతే లవ్ స్టోరీస్ పరంగా రామ్ కామ్స్ కానీ అన్నిట్లో కూడా ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఇక దాని తర్వాత సామాజిక స్పృహతోటి ఆయన ఏదైతే చెప్పాలనుకున్నారో ఒక మెసేజ్ ప్రతి మూవీ రూపంలో ఒక మెసేజ్ వెళ్ళిందని చెప్పచ్చు. సో ఇక్కడ ఒక్క వర్గం ఏంటంటే ఇది ఒక ప్రణాళికాబద్ధంగా తయారైన కెరియర్ అని. అలా ఇప్పుడు ఇందాక మీరు అన్న దాంట్లో ఆయన ఈ పాలిటిక్స్లోకి వచ్చాక మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము అని అన్నారు కదా. సో ఇదంతా ఒక ఇవల్యూషన్ లాగా ఒక పీరియడ్ ఆఫ్ టైంలో నడుస్తూ వచ్చింది. సో మీరు అభిమానిగా మొదలెట్టినప్పటి నుంచి ఈ హోల్ జర్నీ లోపల మీరన్న ఆ కష్టాలేంటి? అసలు మీరు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు యాక్టర్గా ఉంటే బాగుండు అనిపించిందా, లేకపోతే ఈ జర్నీలో మీరు కూడా ఆయనతో పాటు ఒక జర్నీ చేశారా? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయో మాకు ఇంకా మొదలైపోయింది, ఇంకా మోత మామూలుగా లేదు. కానీ ఎక్కడ మేము తగ్గలేదు అసలు. అంటే వీడియోస్ పరంగా కానీ అన్నీ చేసినప్పుడు మాకు ఓడిపోతే పరిస్థితి ఏంటి అనేది చూసుకుంటున్నారు. కానీ ఇక్కడ సినిమా ఇది హరిహర వీరమల్లు సినిమా ఒక పొలిటికల్ లీడర్ తీసినప్పుడు ఒక సినిమా హీరోలాగా చూడాలి. కానీ ఇది ఏంటంటే పొలిటికల్గా చేసేస్తున్నారు సినిమాని. సినిమా ఎలా ఆడుతుందో చూస్తాం, థియేటర్లు ఎలా ఇస్తామో చూస్తాం, సినిమా రిలీజ్ అవ్వకముందే అంచనాలు వేసేస్తున్నారు. సో నేను దయించి చెప్పేది ఏంటంటే సినిమా వేరు, రాజకీయం వేరు. సో సినిమాలో రాజకీయంగా డైలాగ్ ఉన్నాయనుకోండి, అది మీరు చూసుకోవాలి. సో ఒక మనిషిని ప్రేమించడం తప్పు కాదు, ఒక సినిమా హీరోని ప్రేమించడం తప్పు కాదు. సో మేము చెప్పేది ఏంటంటే ఎవరిని తిట్టము, ఎవరిని దూషించము. అరే మా సినిమా అవుతుందంటారా అని చిటికలయ్యం, ఏం చెయ్యం. కానీ అవతల నెగిటివ్గా తీసుకుంటున్నారు, అది మా బాధ. ఒక సినిమా హీరోని మేము చెయ్యలా పెట్టి కొట్టనరా హిట్, పాన్ ఇండియా మూవీ ఫస్ట్ టైము, ఇలాంటి జానర్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా రాలేదు. సో ఆ ఇంటెన్షన్ ఉంటుంది మాకు. అంటే ఇప్పుడు దాకా వచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు లేకపోతే వేరే వేరే డైరెక్టర్లు ఒక జోనర్లో ఒక పోలీస్ క్యారెక్టర్ లేకపోతే ఏదో చేశారు. సరే ఇదేంటంటే ఒక కోహ్నూర్ డైమండ్ ఏదో ఉండబోతుంది, ఇది ఆగుతూ వచ్చింది అంటే బయ్యర్లు కూడా రాలేదు అంటే ఇంకేదో అయిపోయిందని వాళ్ళు ఊహించేసుకుంటున్నారు. సో ఇప్పుడు కోహినూర్ డైమండ్ అనేది చాలా సెన్సిటివ్ పాయింట్, ప్లస్ అట్లాగే చాలా డేరింగ్ సబ్జెక్ట్ కదా. మరి ఇది ఈ టైంలో రావడం అంటే పదవిలో ఉండగా రావటము, యాజ్ అ ఫ్యాన్స్ మీరు సెలబ్రేట్ చేసుకునేది ఏంటి, లేకపోతే యాజ్ అ ఫ్యాన్స్ మీకు పెరిగిన భారం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి మేము భయపడట్లేదండి, ఇది ఏదో అయిపోతుందని మాకు ఇంటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక డౌట్, అరే మీరు ఎక్కువ ఎగరద్దు ఏంటంటే ఆ టైపు ఇంటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాము, సినిమా ఎలాగున్నా పవన్ కళ్యాణ్ రేంజ్ ఎవరికి రాదు. ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయింది అనుకుందాం సపోజ్, నెక్స్ట్ సినిమాకి ప్రొడ్యూసర్లు కోట్లు పట్టుకుని వస్తారు మేము తీస్తామని. ఎందుకు? ఆ కరిష్మా, ఆ దమ్ము అలా నుంచుంటే చాలు, ఆయన అలా నడిస్తే చాలు, ఒక ఎలివేషన్ షాట్ అయితే చాలు. ఇక్కడ థియేటర్లో స్క్రీన్ కనపడదు, పేపర్లు వేస్తూ ఉంటారు. మీరు ఇందాక అన్నారు కదా నచ్చిన డైలాగ్ ఏదన్నా ఉందంటే, ఆ డైలాగులో ఏదో తెలియని పవర్ ఉంటుంది అనమాట. అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది అంటారు. కానీ అందులో మనం వెతుక్కుంటూ వెళ్తే ఏదో ఉంది కదా. ఏముందండి? ఒక చిరంజీవి గారు తమ్ముడిగా వచ్చాడు, కానీ చిరంజీవి గారు తమ్ముడిగా ఏ రోజున పెద్దగా పేరు బయట పెట్టవలా. పవన్ కళ్యాణ్ అనేది ఒకటి స్థాపించుకున్నాడు, చెక్కుకున్నాడు, తనకొక స్టైల్ని ఎంచుకున్నాడు. ఇప్పుడు చాలామంది చిన్నప్పటి నుంచి చాలామంది పవన్ కళ్యాణ్ గారు కనెక్ట్ అయిన వాళ్ళే. ఎలా అంటే ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం, ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ మాట్లాడడం. అది కొన్ని వేల కోట్లు ఉన్నవాడు పవన్ కళ్యాణ్ గారిలో అవుతానంటే అది అవ్వడం కష్టం. అది ఎవడో ఒకడు పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో లేకపోతే ఎన్ని ఎలివేషన్లు వేసినా ఆయన డూబిచ్చినా కూడా రాదు అది. ఎందుకంటే అది ఒకటే. ఇంకా అది మీరు ఎవరినన్నా ఏదైనా చేయొచ్చు, ఏ హీరోయిన్ అన్నా చెయ్యొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు. ఈయన కొంచెం మ్యాచ్ చేయడం కష్టం. ఇక్కడే మనం 30 మంది ఉన్నాం. ఒకళ్ళు సర్వీస్ తో కనెక్ట్ అయ్యారు, ఒకళ్ళు తన వ్యక్తిత్వంతో కనెక్ట్ అయ్యారు, ఒకళ్ళు సామాన్యుడిగా తను సామాన్యులని దగ్గరికి తీసే విధానంతో కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. మొత్తానికి ఆయన కెరియర్ ఇమేజ్ లో ఆయన స్ట్రెంగ్త్ ఫ్యాన్ బేస్ అని చెప్పాలా, లేకపోతే స్టార్డమ్ అనాలి? వీళ్ళ అభిప్రాయాలు ఏంటంటే, ఒకటి నాకు హెయిర్ స్టైల్ నచ్చింది అంటాడు,
ఒకళ్ళు ఆయన డైలాగ్ డెలివరీ నచ్చింది అంటారు, లేదంటే ఆయన సాయం చేసే గుణం నచ్చింది అన్నారు కదా. సో ఇవన్నీ ప్యాకేజ్ అభిమానంతో వచ్చినాయి. ఇప్పుడు సినిమా హీరోగా చాలా మందికి ఇష్టం కదా, కానీ పొలిటికల్గా కూడా చాలా మందికి ఇష్టం. ఎందుకంటే ఛాలెంజ్ చేసేటప్పుడు ఐ టు ఐ కాంటాక్ట్ కెమెరాకు చూసి ఛాలెంజ్ విసిరిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఎంత కట్స్ ఉంటాయి. ఆయన ఏమన్నా ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, అప్పటికే ఫస్ట్ టైం ఓడిపోయి దెబ్బతిని అంత కట్స్, అసలు అంత పవర్గా ఎలా చెప్పాడు అంటే రేపొద్దున ఓడిపోతే పరిస్థితి ఏంటి అనేది కూడా గ్రహించుకోలే. ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అంటే ఆయన పొలిటికల్ ఇమేజ్ని, ఇప్పుడు మనం కనుక చూస్తే పొలిటికల్ ఇమేజ్ని ఆయన వ్యక్తిత్వాన్ని కలగలిపి చూసేస్తున్నాం. అవునా? ఈ లాస్ట్ 4 సినిమాల్లో కూడా వచ్చింది. ఆయన వ్యక్తిత్వం బయట ఎలా కనిపిస్తుందో సినిమాల్లో కూడా అలా కనిపించడం వల్ల చాలా దగ్గరయ్యాక ఇలాంటి ఒక స్టోరీ తోటి ఈవెన్ మనం కోహినూర్ డైమండ్ అంటే పెద్ద సబ్జెక్ట్ని కూడా ఇందులో తీసుకురాగలిగారంటే ఇది ఒక ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేస్తుంది కదా. సో మరి ఆ ఇన్ఫ్లుయెన్స్కి ఈ పవర్ అడ్వాంటేజ్ అయ్యిందా అంటే ఈ సినిమానే కాదండి, ఇందులో ఏదో కోహినూర్ డైమండ్ స్టోరీ లైన్ ఉంది కదా, అయితే ఏం రత్నం గారు ఇవన్నీ కాదు. సో పవన్ కళ్యాణ్ గారు అందులో యాక్ట్ చేస్తున్నారు కదా, సో అన్ని జోనర్లో వేరు, ఇది వేరు. సో ఏదో కొత్తగా ఉండబోతుంది. ఆయన చేసేది అదే. ఏం చేస్తారు ఆయన? స్టైల్గా ఉంటుంది, ఫైట్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. సో ఇప్పుడు పొలిటికల్గా ఉన్నారు కాబట్టి నార్మల్గా వీళ్ళనికి ఒక డైలాగ్ ఇచ్చినా అది వేరేలా తీసుకుంటారు. సో అది కూడా కొంచెం ప్లస్ అవుద్ది, మైనస్ కూడా అవుతుంది. సో ఏదేమైనా అండి, నేను అనేది ఏంటంటే, నేను అభిమాని, వీళ్ళందరూ అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి చాలా మంది ఉన్నారు. సో మనం క్లియర్గా ఒక లైన్ గీసామనుకోండి, యాక్టరా పొలిటీషియనా, ఎవరు యాక్టర్కి సపోర్ట్ ఉంటారు, ఎవరు పొలిటీషియన్కి సపోర్ట్ ఉంటారు చెప్పండి.